హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. స్టూడెంట్స్, ఏపీ ఈసెట్ 2025 ఎగ్జామినేషన్కి సంబంధించి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలనేది నేను మీకు డెమో అయితే చూపిస్తాను. సో ఇది మనకు ఏపీ ఈసెట్ 2025 ఎగ్జామ్కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ చూడండి స్టెప్స్ ఉన్నాయి. ముందుగా స్టెప్ 1లో రిజిస్ట్రేషన్ ఫీ అయితే పే చేయాలి. తర్వాత మీ యొక్క పేమెంట్ సక్సెస్ అయిందా లేదా స్టేటస్ చెక్ చేసుకోవాలి. తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసుకోవాలి పేమెంట్ అయిపోయిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ప్రింట్అవుట్ తీసుకోవాలి. సో ఈ 4 స్టెప్ అయితే మీరు ఫాలో కావాల్సి ఉంటుంది. సో ముందుగా ఈ స్టెప్ 1లోకి వచ్చేసి ఓకే, ఇక్కడ మీరు మీ యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా ఫిల్ చేయండి. సో చూడండి, ఇక్కడ మీకు ఇక స్టార్ మార్క్ ఉన్నాయి చూడండి, ఇవి మ్యాండేటరీగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఇక్కడ ఉన్నటువంటి ఈ డీటెయిల్స్ మొత్తం కూడా ఫిల్ చేయండి. ఓకేనా? సో ఇదంతా కూడా ఫిల్ చేసుకోండి. మీ కేటగిరీ ఇవ్వండి, సబ్ క్యాస్ట్ ఇవ్వండి, మీరు ఏ విధంగా పేమెంట్ చేద్దాం అనుకుంటున్నారు, నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డ్ అని ఇచ్చేసి ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. సో చూడండి, నేను ఇక్కడ చూపిస్తాను. వన్స్ మీరు మీ యొక్క ఏదైతే ఈ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చేస్తారో, మొత్తం ఈ డీటెయిల్స్ అంతా ఇచ్చిన తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేయగానే మీకు కేటగిరీ వైజ్గా ఎంతైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఫీ అమౌంట్ అని చెప్పి కనిపిస్తుంది చూడండి, ఈ విధంగా మీకు కనిపిస్తుంది. ఓకే, సో ఈ విధంగా కనిపించిన తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఈ విధంగా డెబిట్ కార్డ్ ఇస్తే డెబిట్ కార్డ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో డిఫరెంట్ వేస్లో ఓపెన్ అవుతుంది అనమాట మీకు అక్కడ పేమెంట్ మోడ్ అనేది. సో దాని మీద క్లిక్ చేసుకొని పేమెంట్ చేసుకోండి. వన్స్ పేమెంట్ చేసుకున్న తర్వాత యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి పేమెంట్ ఐడి ఇదంతా కూడా మీకు కనిపిస్తుంది, మీరు చూడండి. సో డైరెక్ట్గా ఇక్కడ నుంచే మీరు ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. లేదంటే మీరు అఫీషియల్ వెబ్సైట్కి వచ్చేసి ఇక్కడ ముందుగా ఇందాక మనం మాట్లాడుకున్నాం చూడండి, నో యువర్ పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేసుకొని మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ ఇచ్చేసి చెక్ పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా కనిపిస్తుంది. చెప్తా చూడండి, ఇక చూడండి, ఇక్కడ చెక్ పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. పేమెంట్ రిఫరెన్స్ ఐడి వస్తుంది, స్టేటస్ ఏమో సక్సెస్ అని చెప్పేసి వస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా అయితే మీకు కనిపిస్తుంది. ఓకే, లేదు అనుకున్నట్లయితే, ఇదంతా వద్దు అనుకున్నట్లయితే ఇందాక నేను చూపించాను కదా, డైరెక్ట్ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే సో ఇప్పుడు ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది డైరెక్ట్గా మీకు. ఓకే, సో ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే వచ్చేస్తుంది చూడండి. ఇగో చూడండి, ఇక్కడ మళ్ళీ ఇగో మీ డీటెయిల్స్ మొత్తం కూడా ఇవ్వండి. ఓకే, ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీ డీటెయిల్స్ మొత్తం కూడా ఇచ్చేయండి. మీరు ఏ సెంటర్లో ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో ఆ సెంటర్కి సంబంధించి ప్రిఫరెన్స్ వైజ్గా మీకు అక్కడ డీటెయిల్స్ మొత్తం కూడా అడుగుతుంది, అదంతా కూడా ఇచ్చేయండి మీరు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మీ యొక్క అడ్రస్ ఇవ్వండి, ఇదంతా మీకు అర్థమైపోతుంది. చాలా ఈజీగానే ఉంటుంది ప్రొసీజర్ మొత్తం కూడా. జస్ట్ ఇక్కడ నేను ఒక డెమో అయితే ఇస్తున్నాను అనమాట, అంతే. ఓకేనా? సో యూజర్ గైడ్ అనమాట, ఇది మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది, కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. కన్ఫ్యూజ్ అయితే ఏం కాకండి. ఓకేనా? సో నేను ఈ స్క్రీన్స్ అన్నీ అప్ అండ్ డౌన్ అవుతున్నాయి కాబట్టి మీకు కొంచెం కన్ఫ్యూజ్ అయితే అవ్వచ్చు, బట్ కాకండి. సో చాలా ఈజీగా అయితే ఉంటుందన్నమాట. ఓకేనా? సో మీరు మీ యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా ఇచ్చేయండి. ఈ విధంగా ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో ఇదంతా డీటెయిల్స్ మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తారు. ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే ఇదంతా కూడా మీరు చూస్తారనమాట. సో ఓకేనా? సో ఇదంతా కూడా మీరు చూడడం జరుగుతుంది. ఓకే, ఇదంతా కూడా మీరు ఫిల్ చేసుకొని లాస్ట్లో ఈ విధంగా వస్తుంది చూడండి. సో ఇదంతా చదివితే చదవండి, లేకపోతే అవసరం లేదనమాట. మీరు నెక్స్ట్ క్లిక్ చేస్తా పోతా ఉంటే మీకు అర్థమైపోతుంది. చాలా ఈజీగానే ఉంటుంది అప్లికేషన్ ప్రొసీజర్ మొత్తం కూడా. ఓకేనా? సో ఈ విధంగా మొత్తం కూడా మీ యొక్క అప్లికేషన్లో ఏవైతే ఉంటాయో అదంతా కూడా ఇచ్చేయండి. లాస్ట్లో చూడండి, ప్రిఫరెన్స్ ఇవ్వండి, ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్స్ అనమాట, ఇచ్చేసేయండి. తర్వాత మీ ఫోటో సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేసేయండి. ఓకే, వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత చూడండి, ఇక్కడ మీరు సేవ్ చేయండి, లేదా ప్రివ్యూ ఆర్ సబ్మిట్ చేయండి. ఈ విధంగా మీకు అయితే వస్తుంది స్క్రీన్ మీద. ఓకే, సో ఈ విధంగా మీరు చూసుకుంటూ వెళ్ళండి, చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని. వన్స్ ఇదంతా కూడా అయిపోయిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేసినట్లయితే ప్రింట్ అప్లికేషన్ అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ మీ ఐడి అయితే వస్తుందన్నమాట. సో దీని మీద క్లిక్ చేసుకొని మీ యొక్క అప్లికేషన్ని మీరు ప్రింట్ తీసుకోండి. సో ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ అనేది పీడిఎఫ్ ఫామ్లో మీకు వస్తుంది, మీ మొబైల్లో సేవ్ చేసుకోండి. ఓకేనా? సో వన్స్ ఇదంతా అయిపోయిన తర్వాత మీకు డైరెక్ట్గా ప్రింట్ అయితే అక్కడ వచ్చేస్తుంది మీ యొక్క అప్లికేషన్. ఇన్ కేస్ ప్రింట్ రాకపోతే అఫీషియల్ వెబ్సైట్కి వచ్చేసి ప్రింట్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఈ డీటెయిల్స్ మొత్తం ఇచ్చేసి గెట్ ప్రింట్ అప్లికేషన్ క్లిక్ చేసినట్లయితే సేమ్ మీకు ఇక్కడ చూపించిన విధంగా వస్తుందన్నమాట. ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లో సేవ్ చేసుకోండి, లేదా సిస్టంలో సేవ్ చేసుకుంటే ఫ్యూచర్లో మీకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసే టైంలో మీకు యూజ్ అవుతుంది ఫ్యూచర్లో కూడా. ఓకేనా? సో స్టూడెంట్స్, ఇదనమాట మనకు ఏపీ ఈసెట్ 2025 ఎగ్జామ్కి సంబంధించి
ఏ విధంగా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాలనే దాని గురించి ఒక చిన్న డెమో అయితే. సో కొంచెం కన్ఫ్యూజన్ ఉంది నేను చూపించిన దాంట్లో, నాకు అర్థమైంది. బట్ ఒకసారి మీరు చాలా క్లియర్గా మీరు ఈ స్టెప్స్ ఫాలో అయినట్లయితే మీరు చాలా సింపుల్గా మీ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు సబ్మిట్ చేసుకోగలరు. ఓకేనా? దీనికి సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను మీకు హెల్ప్ అయితే చేస్తాను. ఓకేనా స్టూడెంట్స్? థ్యాంక్ యూ.